శాంతి. ఈరోజు అక్టోబర్ 5వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మిమ్మల్ని దుఃఖధామం నుండి సన్యాసం చేయించేందుకే తండ్రి వచ్చారు. ఇది అనంతమైన సన్యాసం అంటున్నారు బాబా. ప్రశ్న: ఆ సన్యాసులు చేసే సన్యాసానికి మీ సన్యాసానికి గల ముఖ్యమైన వ్యత్యాసం ఏమి? సమాధానం: ఆ సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్తారు, కానీ మీరు ఇల్లు వాకిలి వదిలి అడవికి వెళ్ళరు. ఇంట్లో ఉంటూనే పూర్తి ప్రపంచాన్ని ముళ్ళ అడవిగా భావిస్తారు. మీరు బుద్ధి ద్వారా పూర్తి ప్రపంచాన్నంతా కూడా సన్యసిస్తారు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్కాలర్షిప్ను తీసుకునేందుకు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. స్మృతి చేసే అభ్యాసం ద్వారానే పాపాలు సమాప్తి అయిపోతాయి. స్వర్ణిమ యుగం యొక్క సింహాసనం కూడా లభిస్తుంది అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఈ దుఃఖధామంపై బేహద్దు వైరాగ్యాన్ని కలిగి మీ నిజ నివాస స్థానమైనటువంటి శాంతిధామం మరియు సుఖధామాలను స్మృతి చేయాలి. దేహాభిమానానికి వశమై మీరు ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: కర్మల లెక్కాచారాన్ని అర్థం చేసుకొని మీ అచంచల స్థితిని తయారు చేసుకునేవారు సహజ యోగి భవ. వరదానం యొక్క వివరణ: నడుస్తూ నడుస్తూ ఏదైనా కర్మల లెక్కాచారం ఎదురుగా వస్తే అందులో మనస్సును ఆందోళన చేసుకోకండి, స్థితిని హెచ్చుతగ్గులు కానీయకండి. ఒకవేళ ఆ కర్మల లెక్కాచారం ఎదురుగా వచ్చిందంటే దాన్ని పరిశీలించి దూరం నుంచే సమాప్తం చేసేయండి. ఇప్పుడు యుద్ధం చేసేటటువంటి యోధులుగా అవ్వకండి అంటున్నారు బాబా. సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి తోడుగా ఉన్నారు కనుక మాయ మిమ్మల్ని కదిలించలేదు. కేవలము ఇక్కడ నిశ్చయం యొక్క పునాదిని ఆచరణలో తీసుకురండి. సమయానికి దాన్ని ఎన్నుకున్నట్లయితే సహజ యోగులుగా అయిపోతారు. అంటే ఆ సమయానికి ఆ నిశ్చయం అనే పునాదిని తీసుకొచ్చినట్లయితే సహజ యోగులుగా అయిపోతారు. ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వండి, యుద్ధం చేసేటటువంటి యోధులుగా అవ్వకండి అంటున్నారు బాబా. స్లోగన్: డబల్ లైట్గా ఉండాలంటే మీ బాధ్యతల యొక్క బరువు అంతా కూడా తండ్రికి అప్పగించేయండి, అంటే సమర్పించేసేయండి. అప్పుడు డబల్ లైట్గా అవుతారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.